హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. 'నీ తనువు నాదే చలి' పార్ట్ 20. ఇక మనం మళ్ళీ ప్రెజెంట్‌లోకి వచ్చేద్దాం. సామ్రాట్ వైదేహి గది నుండి కోపంగా బయటకు వచ్చాడు. ఆ కోపం కూడా నిజమైనది కాదు. ఎక్కడ తను ఏమాత్రం కోపంగా లేనట్టు అనిపించకపోయినా వైదేహి తన మాట వినదు అన్న జాగ్రత్త మాత్రమే. ఇక బయటకు వచ్చిన తను వైదేహి ఇంకా తినలేదని తెలిసి తన పని మనిషితో డిన్నర్ పైకి తీసుకెళ్ళమని చెప్పేసరికి ఆమె కూడా కొద్దిగా భయపడుతూనే డిన్నర్ ప్లేట్లో పెట్టుకుని పైకి తీసుకొస్తుంది. ఆ ప్లేట్‌ని చూసిన వైదేహి వికారంగా మొహం పెట్టి తినను అని చెప్పాలి అనుకున్నా కూడా సామ్రాట్ దగ్గర తన తల్లి తండ్రులు ఉండడంతో ఇప్పుడు తినను అంటే ఇంకేం చేస్తాడో అని నోరు తెరవకుండా బుద్ధిగా తినేసింది. తను తిన్న వెంటనే ఆ పనమ్మాయి ప్లేట్ తీసుకెళ్ళిపోగా అప్పటిదాకా అక్కడే ఉన్న సామ్రాట్ లోపలికి వచ్చి తన్ని చూస్తూ హా గుడ్, నువ్వు రేపటిదాకా ఇలానే బుద్ధి వాడకుండా నోరు మూసుకుని నేను చెప్పింది వింటే నీకే మంచిది. సామ్రాట్ మాటలకి వైదేహి అతన్ని కొరకొరా చూస్తూ పెద్ద చొప్పొచ్చాడండి మహారాజు. వీడు చెప్పింది నేను వినాలంట. అయినా ఇప్పుడు నేను చేస్తుంది అదే కదా. వెయిట్ నేను అలా చేస్తుంది మా అమ్మ నాన్న కోసం. వాళ్ళే కనుక వీడి ఖైదీలో ఉండకపోతే నేను వీడి మాట వినేదాన్నే కాదు అని మనసులో సామ్రాట్ని రకరకాలుగా తిట్టుకుంటూ బయటికి మాత్రం ఏమీ అనకుండా తననే గుర్రుగా చూస్తూ ఉంది. కానీ సామ్రాట్కి వైదేహి మనసులో ఏమనుకుంటుందో క్లియర్గా అర్థం అవడంతో లోపలే నవ్వుకుంటూ ఏమీ మాట్లాడకుండా మంచం మీద తన పక్కనే కూర్చుని తన షూ విప్పుతూ ఉంటాడు. ఆ తర్వాత తను వేసుకున్న కోట్ తీసి పక్కన పెట్టి బెల్ట్ తీస్తూ ఉన్నాడు. వైదేహి అనుమానంగా తనని చూస్తూ హే, నువ్వేం చేస్తున్నావు? ఆ మాటకి సామ్రాట్ తను చేస్తున్న పని ఆపకుండానే కళ్ళు కనబట్టలేదా, బట్టలు విప్పుతున్నా? ఆ మాటకి వైదేహికి ఇంకా మండగా అది మాకు తెలుసు, కానీ ఇక్కడెందుకు అంటున్నా. వైదేహి మాటలు వింటూ సామ్రాట్ తన షర్ట్ బటన్స్ విప్పుతూ మరి ఇదే కదన్నా రూమ్, ఎక్కడికి వెళ్ళిపోమంటావు అని అన్నాడు. వైదేహి ఒక్కసారిగా వెనక్కి తిరిగిపోయి కళ్ళు మూసుకుంటూ ఏయ్, అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఆ మాటకి సామ్రాట్ ఏం జవాబు చెప్పకుండా తన షర్టు విప్పి నడుముకి టవల్ చుట్టుకుని ప్యాంటు కూడా తీసేసి వైదేహి ముందు నిలబడి తన ఎక్స్ప్రెషన్స్ చూస్తూ ఏం మాట్లాడకుండా ఇంకో టవల్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. ఇటు వైదేహి మాత్రం కళ్ళు తెరవకుండానే అలా అరుస్తూ ఉంది. పాపం తనకి తెలియదు కదా సామ్రాట్ ఎప్పుడో అక్కడి నుండి వెళ్ళిపోయాడని. లోపలికెళ్ళిన సామ్రాట్ నిదానంగా ఫ్రెష్ అయ్యి తన నైట్ డ్రెస్ వేసుకుని బయటికి వచ్చేసరికి వైదేహి ఇంకా కళ్ళు మూసుకునే ఉంది. వైదేహి అలా అంతసేపు కళ్ళు మూసుకుని ఉండేసరికి సామ్రాట్ చిన్నగా తన కళ్ళ ముందు చిటికి వేసేసరికి వైదేహి కళ్ళు తెరవకుండానే సామ్రాట్ తన్నే చూస్తూ కళ్ళు తెరవచ్చు. వైదేహికి సామ్రాట్ మీద నమ్మకం లేక కళ్ళు తెరవకుండా అలానే కూర్చునేసరికి ఇక సామ్రాట్ కోపంగా తనని చూస్తూ తన కళ్ళ మీద చేతులు తీసేస్తూ నేను బట్టలు మార్చేసుకున్నా, నువ్వింక కళ్ళు తెరవచ్చు అని చాలా గట్టిగా కోపంగా చెప్తాడు సామ్రాట్. వైదేహికి ఇప్పటికే నమ్మకం కలగకపోయినా కూడా సామ్రాట్ కోపానికి కొద్దిగా భయపడి చేసేదేమీ లేక సామ్రాట్ వైపు చూసేసరికి తన నైట్ డ్రెస్లో ఉండడంతో చిన్నగా ఊపిరి పీల్చుకుంది. తను కేవలం స్నానానికి వెళ్ళడానికి మాత్రమే అలా చేశాడని నిర్ధారించుకుని అతన్ని చూసేసరికి సామ్రాట్ ఒక్కసారిగా తన పక్కనే పడుకుని దుప్పటి కప్పుకుంటూ ఉంటే వైదేహి దాన్ని కొంచెం భయంగా చూస్తూ నువ్వు ఇక్కడెందుకు పడుకుంటున్నావు? ఆ మాటకి సామ్రాట్ కళ్ళు కూడా తెరవకుండా ఇది నా గది, నేను ఇక్కడ కాక మరెక్కడ పడుకుంటా? ఆ మాటకి వైదేహి ఇంకేదో మాట్లాడిపోతుంటే సామ్రాట్ అలానే మాట్లాడుతూ నువ్వొక్క మాట మాట్లాడినా, ఇంకో ప్రశ్న అడిగినా నీ తల్లిదండ్రులు నా దగ్గరే ఉన్నారన్న విషయం మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో. ఆ మాటకి వైదేహి మాట్లాడేదల్లా ఆగిపోయి అసలు అతని మీద నమ్మకం అనేది లేక రాత్రంతా ఏమైనా చేస్తాడేమోనని భయపడి మంచం మీద నుండి కిందకి దిగి పడుకుందామని వెళ్ళబోతుంటే సామ్రాట్ మళ్ళీ మాట్లాడుతూ మంచం మీద నుండి దిగాలని ప్రయత్నిస్తే మీ అమ్మా నాన్న ఆ తర్వాత సెంటెన్స్ పూర్తి చేయాల్సిన అవసరం లేదనుకుంటా. సామ్రాట్ మాటలకి వైదేహి అతన్ని చిరాగ్గా చూస్తూ ఇంకేమీ చేయలేక అదే మంచం మీద ఒక మూలన పడుకుని
అతని మాత్రం ఏ మాత్రం తాకకుండా అసలు అతడికి ఆమడ దూరంలో పడుకుని దుప్పడు కూడా కనీసం కప్పుకోకుండా పడుకుంది వైదేహి. కానీ తనకి ఎంతకీ కూడా నిద్ర పట్టడం లేదు. ఎక్కడ మధ్యరాత్రిలో సామ్రాట్ తన్ని ఏమైనా చేస్తాడేమోనన్న భయంతో ఇంక భయపడి రాత్రంతా పడుకోనే లేదు. ఇక అలానే తెల్లవారిపోయింది. వైదేహికి కనీసం గంట కూడా నిద్ర పట్టలేదు. తెల్లవారాక కూడా సామ్రాట్ వైపే చూస్తూ ఉండిపోయింది. అంతలోనే సామ్రాట్ మాట్లాడుతూ, నేను హ్యాండ్సమ్గా ఉంటానని తెలుసు. అంత మాత్రాన నువ్వు రాత్రంతా నిద్రపోకుండా నన్నే చూస్తూ ఉండిపోవలసిన పనేమీ లేదు. ఆ మాటకి వైదేహి అతన్నే ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. తను రాత్రంతా అతన్నే చూస్తూ ఉందని ఎలా తెలుసు? అయినా సామ్రాట్ ఒక్కసారి కూడా కళ్ళు తెరవకుండా పడుకున్నాడు. అలాంటిది నేను అతన్ని చూస్తున్నట్టు ఎలా తెలిసింది అని ఆలోచిస్తూ ఉండగానే సామ్రాట్ మళ్ళీ మాట్లాడుతూ, ఇక నువ్వు నన్ను చూడటం అయిపోతే పెళ్ళికి రెడీ అయిపో. పని మనిషి నీ కోసం బట్టలు నగలు తీసుకొస్తుంది, వేసుకుని రెడీ అవ్వు. ఆ మాటకి వైదేహి అప్పటిదాకా మర్చిపోయిన ప్రాబ్లమ్స్ గురించి ఇప్పుడు ఆలోచిస్తూ అసలు ఈ పెళ్ళిని ఎలా క్యాన్సిల్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంది. సామ్రాట్ అలా పెళ్ళికి రెడీ అయిపో అని అనగానే తన పెళ్లి గురించి గుర్తొచ్చి తల కొట్టుకుంటూ, అబ్బా రాత్రంతా వీడేం చేస్తాడో అన్న భయంతో వాడినే చూస్తూ ఉండిపోయాను. దాని బదులు ఏమైనా ప్లాన్ చేసి ఉండొచ్చుగా అనుకుంటూ ఉండగానే సామ్రాట్ తన్ని చూసి, నువ్వేం ప్లాన్ చేసినా అది జరిగేది కాదులే కానీ ముందైతే నువ్వు పెళ్ళికి రెడీ అయిపో అని అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు. తను బయటికి వెళ్ళగానే వైదేహి సామ్రాట్ వెళ్ళిన వైపే కొరకొర చూస్తూ ఉంది. ఇక వైదేహి చేసేదేమీ లేక బ్రష్ చేసుకుని బాత్రూంలోకి వెళ్ళింది. బయటికి వచ్చేసరికి అప్పటికే పనివాళ్ళు అక్కడ పెళ్లి బట్టలు, వాటికి తగ్గ నగలన్నీ పెట్టి తన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. తన బాత్రూం నుండి బయటికి రాగానే వాళ్ళు తల దించుకుని ఆమెని చూడకుండా మాట్లాడుతూ, అమ్మగారు, సామ్రాట్ బాబుగారు మిమ్మల్ని తయారు చేసి తీసుకురమ్మన్నారమ్మా. మీరు స్నానం చేసి వస్తే మేము మిమ్మల్ని తయారు చేస్తాం. ఆ మాటకి వైదేహి ఏడవలేక నవ్వుతూ లంగా బ్లౌజ్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళిపోయి స్నానం చేసి అక్కడే రెండు వేసుకుని బయటికి వచ్చేసరికి అక్కడ పనివాళ్ళంతా కలిసి తన్నే రెడీ చేస్తూ ఉన్నారు. ముందుగా తనకి చీర కట్టి ఆ తర్వాత తన నుదుటిన పాపిడి బిళ్ళ నుండి నడుమికి వడ్డానం దాకా తనకి అన్ని ఆభరణాలను అలంకరిస్తూ చివరికి తనకి నుదుటిన కళ్యాణ తిలకం దిద్ది బాసికం పెట్టి కాలికి చేతులకి పారాణి పెట్టేసి తన్ని అచ్చం తెలుగు పెళ్ళికూతుల్లా తయారు చేశారు. వాళ్ళ పక్కకి వచ్చి నిలబడ్డారు. ఇదంతా జరుగుతున్నంతసేపు కూడా వైదేహి ఒక మర బొమ్మలా కూర్చుంది తప్ప తన మొహంలో ఎలాంటి భావాలు లేవు. బాధ, కోపం, ఆనందం, సిగ్గు ఏ భావాలు లేకుండా నిస్సహాయితగా కూర్చుని ఉంది. తను ఇప్పుడు కూడా పూర్తిగా పెళ్ళికూతురులా కనిపిస్తున్నా సరే తనని తను అద్దంలో చూసుకుంటూ ఒక వెకిలి నవ్వు నవ్వుకుని తన జీవితం కొన్ని నెలల్లో ఎలా పూర్తిగా మారిపోయిందో తలుచుకుంటూ బాధపడుతూ ఉండగానే తెల్లటి పంచ, తెల్లటి షర్ట్ వేసుకుని నుదుటిన కళ్యాణ తిలకం వాసికంతో చూడగానే ముద్దొచ్చేలా ఉన్న సామ్రాట్ ఆ గదిలోకి అడుగు పెడతాడు. అతన్ని అక్కడ చూడగానే అక్కడ ఉన్న వారంతా వణిగిపోతూ ఉండగా సామ్రాట్ వాళ్ళని ఒక్క చూపు చూస్తాడు. ఆ చూపుకి వాళ్ళు భయపడి ఇంకా వణికిపోతూ బయటికి వెళ్ళిపోతారు. కానీ వైదేహికి మాత్రం ఏమీ పట్టడం లేదు. అసలు తనకి సామ్రాట్ అక్కడ ఉన్న విషయం కూడా తెలీదు. అసలు సామ్రాట్ గదిలోకి రావటం, పని వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోవడం ఇదేమీ తనకు పట్టడం లేదు. కేవలం తన జీవితం గురించిన ఆలోచన తప్ప. ఇప్పుడు సామ్రాట్తో తన పెళ్ళైతే తన జీవితం ఏమైపోతుందో అన్న ఆలోచనే తనను తినేస్తుంది. కానీ ఏమీ చేయలేకపోతున్నా అన్న బాధలోనే తను ఉంది. తన కళ్ళల్లో నీళ్లు కూడా తిరిగాయి. అప్పటిదాకా తన్ని ఎంతో అపురూపంగా చూస్తున్న సామ్రాట్ తన కళ్ళల్లో నీళ్లు చేరిన మరుక్షణం ఒక ఉదుటున తన దగ్గరికి వెళ్ళి తన పాకెట్లో ఉన్న కర్చీఫ్ తీసి చిన్నగా తన కాటుక చెదరకుండా తన కళ్ళని అద్ది తడి దూరం చేస్తూ ఉంటాడు. చూడు ఎంత అందంగా ఉన్నావో. అలాంటిది ఈ టైంలో ఏడ్చి కాటుక చెరుపుకుని దయ్యంలా అవటం అవసరమా వైదేహి? వాళ్ళు ఎంత కష్టపడి నిన్ను తయారు చేశారు. అలాంటిది క్షణంలోనే నువ్వు ఇదంతా ఖరాబ్ చేసుకోవటం ఎందుకు చెప్పు?
అని తనకి దూరం జరిగి తనని ఆపాదమస్తకంగా చూస్తూ ఉంటాడు. వైదేహికి సామ్రాట్ తన్ని అలా చూస్తున్నందుకు ఒకవైపు చికాకుగా, ఇందాక అతడు ప్రేమగా కేరింగ్తో మాట్లాడిన మాటలకు ఆశ్చర్యంగా ఉంది. ఈ రెండు భావాలతో తననే చూస్తూ ఉండిపోయింది. తనకేది నమ్మాలో కూడా తెలియడం లేదు. అసలు సామ్రాట్ గురించి ఒక అంచనాకి రాలేకపోతుంది తను. ఒక క్షణం బలవంతం చేస్తాడు, మరుక్షణమే ప్రేమగా లాలిస్తాడు. అతడి స్వభావం ఏంటో అర్థం కాక అలానే చూస్తుండిపోతుంది. సామ్రాట్ తన ముందు చిటికెలు వెయ్యగా తేరుకుని అతన్ని చూసేసరికి అతడు తనని చూస్తూ వెళ్దామా అని తన చేతిని చాపేసరికి ఇక వైదేహికి పెళ్లికి సమయం ఆసన్నమైపోతుందని అర్థమయ్యి నిశ్చింతంగా అతడి చేతిలో తన చేతిని వేసి ఇక అతనితో నడవడం మొదలు పెడుతుంది వైదేహి. మరి వచ్చే భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉందండి, వాయిస్ బాగోకపోతే ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి.